మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రీసెంట్గా ఆర్బీఐ ముఖ్యంగా అంటే యూకే నుంచి 1,00,000 kg ఆఫ్ గోల్డ్ అయితే ఇండియాకి తీసుకురావడం జరిగిందని తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంత పెద్ద మొత్తాన్ని ఎందుకు వేరే కంట్రీలో ఉంచింది, అది కూడా యూకేలో ఎందుకు ఉంచింది, అండ్ ఇప్పుడు తీసుకురావడానికి గల కారణం ఏంటి, ఇంత పెద్ద మొత్తంలో తీసుకురావడానికి గల కారణం ఏంటి తెలుసుకోవచ్చా? బంగారం ఇంకా రాలేదండి, తొందరలో రాబోతుంది అనమాట. సో 1991 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రావెల్ చేయడం కూడా, అంటే తరలించడం కూడా ఇదే మొట్టమొదటిసారి. సో మన గోల్డ్ అక్కడ లండన్లో, బ్యాంక్ ఆఫ్ లండన్లో అక్కడ స్టోర్ చేశారనమాట. ఇండియా కాదండి, ప్రపంచంలో 30 కంట్రీస్ కూడా అందరూ అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారన్నమాట. లండన్లోనే. అక్కడ లండన్ బ్యాంక్ ఏంటంటే దాని మిలిటరీ, దానికి వేరు, దాని పోలీస్ కానీ దాని లాస్ కానీ సపరేట్ అనమాట. అంటే లండన్ సిటీలోనే సిటీ ఆఫ్ లండన్ సపరేట్గా ఉంటుంది, దాని లాస్ దానికి ఓన్గా ఉంటాయి అనమాట. ఇట్స్ వెరీ పవర్ఫుల్ సెక్యూరిటీ సిస్టమ్. అందుకని ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా వాళ్ళ బంగారం నిల్వల్ని ఈ లండన్ బ్యాంక్ నుంచి నిల్వ చేస్తారు, అక్కడి నుంచి స్టోర్ చేస్తారు. అక్కడ ఒకదాని నుంచి ఒక ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ అనమాట. అందుకని అక్కడ నిల్వ ఉంచుతారు. ఉంచినందుకు మన లాకర్లో ఉంచితే మనకు ఫీజు ఎలా పే చేయాలో ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు లండన్ బ్యాంక్కి మనీ పే చేస్తూ ఉంటారు అనమాట. అందుకు అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా అది మొదటి నుంచి ట్రెడిషన్ అనమాట. అది ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా. ఓకే, అందుకని అలా ఉంటుంది. ఇండియాలో మొత్తం ఈ ఆర్బీఐ దగ్గర ఈ 2024 మార్చి ఫినిష్ అయ్యే లోపలనే గోల్డ్ మొత్తం 822 టన్నుల బంగారం ఉందండి. ఓకే, అందులో ఇతర దేశాల్లోనే 413 అంటే లిటరలీ సగం 413 టన్నుల గోల్డ్ లండన్లోనే ఉంది. ఓకే, లండన్లో మనం ఎందుకు ఉందంటే కొని అక్కడే స్టోర్ చేస్తున్నారు, మన వాళ్ళు కొని అక్కడే స్టోర్ చేస్తున్నారు అనమాట. అండ్ జస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకే 27 టన్స్ కొన్నారు. ఎందుకు గోల్డ్ ప్రైస్ అంతగా పెరుగుతుందంటే ఈ చైనా వాళ్ళు, ఇండియా అండ్ రష్యా వీళ్ళు ముగ్గురు ఫిజికల్ గోల్డ్ చాలా కొంటున్నారు అనమాట, హెవీ కొంటున్నారు. లాస్ట్ ఇయర్ మొత్తం ఎంత కొన్నారో ఈ 4 నెలలు అంత కొన్నారంటే ఊహించుకోండి. ఇంకా లాస్ట్ ఇయర్ మొత్తం మీద ఇండియన్ గవర్నమెంట్ కొన్నది 27 టన్స్ కొన్నారు. టన్స్ కేజీలకు కాదండి, టన్స్. అది మళ్ళీ ఈ 4 నెలలు ఎంత కొన్నారు. అట్లా వాళ్ళు వరల్డ్ మార్కెట్తో పోల్చుకుంటే వీళ్ళు ఎక్కువ కొంటున్నారు. బహుశా ఫ్యూచర్లో ఈ డాలర్తో పోల్చుకుంటే గోల్డ్ ఎక్కువ సేఫ్టీ అని చెప్పేసి వీళ్ళు నమ్ముతున్నారు, అందుకే కొంటున్నారు. సో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 822 టన్నుల్లో 413 టన్నులు బయటే ఉంది. అందులో ఉంచి ఇప్పుడు మన వాళ్ళు 100 టన్నులు బయట తీసుకొస్తున్నారు. ఓకే, ఎందుకు తీసుకొస్తుందంటే ఈ మధ్యకాలంలో అన్సర్టనిటీ పెరిగిపోయిందంట వరల్డ్ వైడ్గా. అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీకి ఉన్న రిలేషన్షిప్లో తేడా రాగానే బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఈవెన్ లండన్ వాళ్ళు కూడా వెనిజులా వాళ్ళ బంగారాన్ని వాళ్ళకి ఇవ్వటల్లా. ఎందుకని అదే చెప్పాను, ఇష్యూస్ వచ్చినప్పుడు. ఇప్పుడు మొన్నటిదాకా రష్యా వరల్డ్ వైడ్గా లాకర్లు మెయింటైన్ చేసింది. ఎప్పుడైతే అమెరికా వాళ్ళకి రష్యా వాళ్ళు మన ఉక్రెయిన్ ఆక్యుపై చేయగానే ఇప్పుడు రష్యన్కి సంబంధించిన బ్యాంక్స్ మొత్తం ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు రష్యన్ అకౌంట్ లాకర్లో డబ్బు అనేది ఇంకా రాదు వాళ్ళకి ఎప్పటికీ. ఇలాంటి రిస్క్ ఎప్పుడు ఉంటుంది అనమాట. అందుకని ఇండియా వాళ్ళు కూడా మన గోల్డ్ ఈవెన్ అంటే అఫ్కోర్స్ లండన్తో టైప్స్ మనకు బాగానే ఉన్నాయి అనుకోండి, బట్ స్టిల్ ఎందుకు అక్కడ ఉంచాలని చెప్పేసి కొంత మొత్తాన్ని ఇండియాకి తరలిస్తుంది అనమాట. తరలించడం అనేది అంత ఈజీ ఏం కాదండి, ఎందుకంటే దానికి స్పెషల్ ఫ్లైట్స్కి వెళ్ళాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి, అండ్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జామ్షన్ తీసుకోవాలి, చాలా ప్రొసీజర్ ఉంటుంది అనమాట వాటికి. అవి తెచ్చి ఇండియాలో వీళ్ళ రిజర్వ్లో పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. గోల్డ్ అనగానే సెంటిమెంటల్గా అందరికీ ఇది వస్తుంది. అండ్ డెఫినెట్గా దాని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఆర్బీఐ నిరంతరం కొన్ని అమ్ముతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ రిజర్వ్ అది కొంటుంటుంది, అమ్ముతుంటుంది రేటు పెరగంగానే. అలాగే గవర్నమెంట్ సంబంధించిన డెట్ ఫండ్స్ కూడా గవర్నమెంట్ తరఫున కొంటుంటుంది, అమ్ముతుంటుంది, అలా డబ్బులు సంపాదిస్తుంటుంది. లాస్ట్ ఇయర్ దాని సంపాదన ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు గవర్నమెంట్కి డివిడెండ్లాగా పంచుతుంది. అది అందులో ప్రాసెస్లో భాగంగా ఈ గోల్డ్ కొనటం, అమ్మటం లాంటివి కూడా చేస్తుంటుంది అనమాట. బట్ సడన్గా గోల్డ్ అనే సర్కిల్లో ఇండియన్స్కి గోల్డ్ మీద మోజు ఎక్కువ కాబట్టి ఆ న్యూస్ని మనం ట్రాక్ చేస్తున్నాం అంతే. అండ్ డెఫినెట్లీ ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ తీసుకొచ్చాక దాన్ని వినియోగించడానికా లేకపోతే జస్ట్ రిజర్వ్లో రిజర్వ్లో పెట్టడానికి అంతే అండి. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర 822 టన్నుల బంగారం ఉంది, అది ఎలా పెట్టింది ఇది కూడా అంతే ఉంచుద్ది. కాకపోతే బయట బంగారం ఎక్కువ అవుతుంది, ఎందుకు వాళ్ళ దగ్గర స్టోర్ చేయాలి, మన దగ్గర చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ సంవత్సరం 4 నెలల్లోనే ఆల్మోస్ట్ 30 టన్స్ దాకా కొన్నారు. అక్కడ ఎందుకు ఉంచాలి, ఎక్కువ అవుతుంది కదా గోల్డ్. అందుకని అందులో ఉంచి ఒక 100 టన్నులు తెస్తున్నారు. స్టిల్ ఇంకా 300 టన్నులు అక్కడే ఉంటుంది. ఎందుకు అందరూ లండన్లో లండన్లో ఏంటంటే ఆల్మోస్ట్ 30 కంట్రీస్ లాకర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఒకే ప్లేస్లో. ఫుల్ సేఫ్టీ అనమాట అది. అండ్ మోర్ ఓవర్ లండన్ బ్యాంక్కి వాటికి రూల్స్ వేరే ఉంటాయి, చాలా స్ట్రాంగ్. మిలిటరీ వాళ్ళు ఓన్గా ఉంటాయి, లాస్ వాళ్ళు ఓన్గా ఉంటాయి. ప్రపంచంలో అంత హై సెక్యూరిటీ ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ ఏం లేవు. మొదటి నుంచి అది లీడింగ్లో ఉంది కాబట్టి అక్కడ ఉంచుతారు అంతే. అంతే తప్ప
వేరే దేశంలో ఉంచాలని కాదు. ఇప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి నిల్వలన్నీ కూడా అంత ఎందుకులో వాళ్ళ దగ్గర ఉంచడం అని చెప్పేసి 100 టన్నులు తీసుకొస్తున్నారు అది. సో ఫర్ ద సేక్ ఆఫ్ సెక్యూరిటీ పర్పస్ మీదే ఇంత టన్నులు బంగారం తీసుకురావడం ఇక్కడ రీజన్ అని చెప్పొచ్చు అంటారు. డెఫినెట్గా, ఎందుకంటే బయట ఎక్కువ అవుతుంది, స్టోరేజ్ వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచాలా అంత అని చెప్పేసి తీసుకొస్తున్నారు. మళ్ళీ అది తెచ్చేటప్పుడు ఏమవుద్ది, మళ్ళీ దానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ అవుతుంది, మళ్ళీ ఖచ్చితంగా ఐజీఎస్టీ ట్యాక్స్ కట్టాలి. ఎందుకంటే జిఎస్టీలో కొంత బాగా స్టేట్ గవర్నమెంట్ షేర్ చేయాలి కదా, అందుకని సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఎగ్జామ్షన్ ఇవ్వదు, అందుకని స్టేట్ గవర్నమెంట్కి ఎంతకంత అది మనీ షేర్ చేయాలి వచ్చినందుకు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిల్ అయితే ఎగ్జామ్షన్ తీసుకుంటుంది, బట్ ఇంపోర్ట్స్ మీద వచ్చే ఐజీఎస్టీ ట్యాక్స్ ఉంటుంది కదా, అది ఖచ్చితంగా పే చేయాల్సిందే 100 కేజీల గోల్డ్కి. అండ్ మళ్ళీ ఇది స్టోర్ చేసేటప్పుడు మళ్ళీ దానికి స్టోరేజ్ మెయింటైన్ చేయాలి కదా, అవన్నీ ఓన్గా చేయాల్సిందే. అంటే నాగపూర్లో వీళ్ళు ఆల్రెడీ పాతవి ఉన్నాయి కాబట్టి అక్కడ స్టోర్ చేస్తారు. అండ్ ఇప్పుడు దాకా కాకపోతే ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కి ఇప్పుడు దాకా ఇచ్చే అమౌంట్ తగ్గిస్తారు లాకర్ ఛార్జెస్, ఇది వచ్చింది కాబట్టి. అంటే ప్రపంచవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చాలా పాపులర్ అండి, మనం పెట్టామని కాదు, అక్కడ మనం గోల్డ్ పెట్టడం వల్ల మనకి ఇంట్రెస్ట్ రేట్లు కానీ ఆ టైప్ లో ప్రాసెస్ లాకర్లో పెడితే నువ్వే వల్టా ఇవ్వాలండి, లాకర్ మెయింటెనెన్స్కి నువ్వే ఇవ్వాలి. అంతే తప్ప అది ఒక ఇన్వెస్ట్మెంట్ లా అక్కడ పెట్టింది కాదు, జస్ట్ ఒక సేక్ ఆఫ్ సెక్యూరిటీ పర్పస్ మీద మాత్రమే బంగారం అక్కడ నిల్వ ఉంచుకోవాలి. సో అది ఇప్పుడు ఇండియాకి రాబోతుంది. అవును, మనమే కాదు, ఆల్మోస్ట్ 30 కంట్రీస్ అక్కడ స్టోర్ చేస్తూ ఉంటే అది కొంట అమ్మటం చాలా ఈజీ ఆ ప్లేస్లో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్స్ అన్ని కూడా బల్క్లో పెడతాయి గోల్డ్, తనఖా పెట్టడం, లోన్ తీసుకోవటం లేదా అమ్మటం, మనీ తీసుకోవటం చాలా ఈజీ అక్కడ ఉంటే. ఇక్కడ ఉంటే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చాలా హెడేక్, అంత ఈజీ ఏం కాదు. అందుకని ఎక్కువ కంట్రీస్ అన్ని అక్కడే మెయింటైన్ చేస్తూ ఉంటాయి. బహుశా ఇప్పటి వరకు ఏంటంటే పర్వాలేదని ఉన్నారు, బట్ ఇప్పుడు నిల్వలు ఎక్కువ అవుతున్నాయి కదా, అంటే 400 టన్స్ బయట ఎందుకు ఉంచాలి అని చెప్పేసి అందులో ఉంచి ఒక 100 టన్నులు తీసుకొస్తున్నారు. బహుశా ఫ్యూచర్లో మొత్తం కూడా అంత గోల్డ్ ఇండియా తెచ్చి రావచ్చు మేబీ. అందులో ఎమోషనల్ ఏం లేదండి, స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా ఉంచారనమాట. ఇప్పుడు వీళ్ళు కొన్న ఇప్పుడు ఈ సంవత్సరం కొన్న 30 టన్నులు కూడా అక్కడే ఉంటుంది అది, ఎందుకంటే అక్కడి నుంచి ఏదో ఒకళ్ళు అమ్ముతుంటే మనం కొనగలుగుతాం. ఎందుకంటే బయట వీళ్ళు ఆన్లైన్లో కొనరు కదా గోల్డ్, అందుకని ఏదో ఒక బ్యాంక్ అమ్ముతా ఉంటుంది, సెంట్రల్ బ్యాంకు, వీళ్ళు కొంటూ ఉంటారు. సో స్టోరేజ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అక్కడ, ఆ కన్వెంట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క రూల్స్ చాలా స్ట్రాంగ్ అనమాట, వాటి లాస్ కానీ వాటి సేఫ్టీ కానీ అన్ని దాని ఇండిపెండెంట్, నథింగ్ టు డూ విత్ లండన్. అంటే దానికి ఓన్ ఒక సిటీ ఉంది లండన్లో, అది ప్రైవేట్ ఏరియా, బయట వాళ్ళు ఎవరు అలో చేయరు, అంత సెక్యూర్ ప్లేస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.